తిప్పతీగ అందరికీ తెలుసు కదా. ఆ తిప్పతీగ ఒక భాగం, త్రికటుకాలు ఒక భాగం. అంటే సొంటి, పిప్పలి, మిరియాలు. సొంటేమో మెత్తగా చూర్నించి జల్లించుకోండి. పీసు కానీ తొక్క కానీ ఉండకూడదు. తొక్క చెక్కేసి చూర్ణం చేసుకోండి. ఆ పై తొక్క అనేది తీసుకోకూడదు. లోపల పీసు కూడా బాడీలోకి రాకూడదు. మంచిది కదా, అది అరగదు. ఈ పిప్పళ్ళు, మిరియాలు రెండు కూడా కొంచెం వేపించుకోండి. లైట్గా వేపించుకుంటే చక్కగా శుద్ధి అవుతాయి. మిరియాలు పుల్లటి పెరుగులో 1 రోజు నుంచి 3 రోజుల దాకా నానబెట్టుకుని తీసి కడిగి శుభ్రంగా ఎండబెట్టుకుంటే మిరియాలు శుద్ధి అయిపోతాయి. ఈ విధంగా శుద్ధి చేసిన వాటిల్లో మీరు తిప్పతీగ, అమృతవల్లి అంటాం మనం దాన్ని, ఈ 3 కలిపింది ఒక అరతొలం, అదొక అరతొలం. మీ బాడీ బాగా పెద్దదుండి 110-120 కేజీలు ఉంటే అదొక తులం, ఈ 3 కలిపింది ఒక తులం. ఈ 200 ml వాటర్లో వేసి బాగా సన్నటి మంట మీద మరకాసి కషాయం తీసుకుని ఆ కషాయంలో గోరువెచ్చగా ఉండగా తేనె కలుపుకొని తాగాలండి. ఇలాగా కొన్ని నెలల పాటు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఒబెసిటీ అనేది తగ్గుతుంది. ఒబెసిటీ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట.